భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన ధర్మంలో వివాహం అంటే కేవలం ఒక వేడుక కాదు, అదొక పవిత్రమైన సంస్కారం. అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా ఇద్దరు వ్యక్తులు 7 అడుగులు వేసి ఒక్కటయ్యే అద్భుత ఘట్టం. తెలుగు వారి పెళ్లిళ్లలో ఎన్నో ఆచారాలు, ఎన్నెన్నో సంప్రదాయాలు. అయితే ఈ మొత్తం పెళ్లి వేడుకలో అత్యంత ప్రధానమైన ఘట్టం ఏది అంటే ఎవరైనా చెప్పే సమాధానం జీలకర్ర బెల్లం. అసలు వధూవరులు ఒకరి తల మీద ఒకరు ఈ మిశ్రమాన్ని ఎందుకు పెట్టుకోవాలి? ముహూర్తం సమయానికి అది ఎందుకు జరగాలి? అలాగే పెళ్ళయ్యాక ఆకాశంలో ఎక్కడో ఉన్న అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూడాలి? నక్షత్రాలు కోట్లాదిగా ఉన్నా కేవలం అరుంధతిని మాత్రమే ఎందుకు చూపిస్తారు? ఈ ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి? ఆధ్యాత్మిక మర్మం ఏమిటి? వంటి అంశాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివాహంలో సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టే సమయం. తెర తీసిన తర్వాత వధూవరులు ఒకరి తల మీద ఒకరు దీనిని ఉంచుతారు. దీని వెనుక ఓ అద్భుత శాస్త్రీయ కోణం దాగి ఉంది. మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయని యోగ శాస్త్రం చెబుతుంది. అందులో అత్యంత ప్రధానమైనది తల భాగంలో ఉండే సహస్రార చక్రం. జీలకర్రలో ఉష్ణ గుణం ఉంటుంది, బెల్లంలో చలువ చేసే గుణం ఉంటుంది. ఈ రెండింటిని కలిపినప్పుడు ఒక రకమైన విద్యుత్ అయస్కాంత శక్తి విడుదలవుతుంది. సుముహూర్తం సమయంలో వధూవరులు ఒకరినొకరు తాకకుండా ఈ మిశ్రమాన్ని తలపై ఉంచుకున్నప్పుడు ఆ శక్తి సహస్రార చక్రం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది వారిద్దరి మెదడు తరంగాలను అనుసంధానిస్తుంది. అంటే భౌతికంగా వారు కలవకముందే వారి ఆలోచనలు, మనస్సులు ఈ ప్రక్రియ ద్వారా ఏకమవుతాయి. అందుకే దీనిని బంధం వేయడం అని కూడా అంటారు. ఇక ముఖ్యంగా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే జీలకర్ర చేదుగా, బెల్లం తీపిగా ఉంటుంది. జీవితం అంటేనే కష్ట సుఖాల కలయిక. సంసారంలో వచ్చే చేదు అనే కష్టాలను, తీపి అనే సుఖాలను సమానంగా స్వీకరిస్తామని, ఒకరికొకరు తోడుంటామని ఈ ప్రక్రియ ద్వారా దంపతులు ప్రమాణం చేస్తారు. అందుకే వివాహంలో వధూవరుల తలలపై జీలకర్ర బెల్లం పెడతారు. ఇక పెళ్ళైన తర్వాత పురోహితులు వధూవరులను బయటకు తీసుకెళ్లి ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తారు. అందులో ప్రధానమైనది అరుంధతి, వశిష్ఠ నక్షత్రాలు. ఎందుకు ఇలా చూపిస్తారంటే సాధారణంగా ఆకాశంలో సప్తర్షి మండలం ఉంటుంది. అందులో వశిష్ఠ మహర్షి ఒకరు. ఆయన పక్కనే చిన్నగా కనిపించే నక్షత్రమే అరుంధతి. మిగిలిన నక్షత్రాలన్నీ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంటే అరుంధతి, వశిష్ఠ నక్షత్రాలు మాత్రం ఒకదానికొకటి ఎదురుగా ఉంటూ ఒకరినొకరు అనుసరిస్తూ తిరుగుతాయి. అయితే దీని వెనుక ఉన్న సందేశాన్ని తెలుసుకుందాం. భార్యాభర్తలు అంటే ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. వశిష్ఠ, అరుంధతిలాగే ఒకరికొకరు గౌరవించుకుంటూ సమానంగా సాగాలని దీని అర్థం. పురాణాల ప్రకారం అరుంధతి మహాపతివ్రత. ఆమె శక్తి ముందు ముక్కోటి దేవతలు కూడా సాటిరారు. అటువంటి పవిత్రమైన మనసుతో భార్య ఉండాలని, ఆమెను గౌరవించే వ్యక్తిగా భర్త ఉండాలని ఈ దర్శనం చేయిస్తారు. అలాగే ఇందులో ఖగోళ రహస్యం కూడా దాగి ఉంది. ఇతర నక్షత్ర ద్వంద్వాల్లో ఒకటి స్థిరంగా ఉంటే మరొకటి తిరుగుతుంది. కానీ ఈ జంట మాత్రం ఒకే కేంద్రం చుట్టూ సమాన దూరంలో భ్రమిస్తాయి. ఇది ఆదర్శ దాంపత్యానికి నిదర్శనం. అయితే నేటి తరం మాత్రం ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ యుగంలో పెళ్లి అంటే కేవలం ఫోటోషూట్లు, విందు భోజనాలే అనుకుంటున్నారు చాలా మంది. కానీ మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కలిగే ఆ మానసిక అనుబంధం, అరుంధతిని చూసినప్పుడు కలిగే ఆ ఆదర్శం, ఇవన్నీ కూడా పెళ్లి అనే బంధం విడిపోకుండా ఉండేందుకు వేసిన బలమైన పునాదులు. వివాహం అనేది కేవలం శారీరక కలయిక కాదు, అది 2 ఆత్మల కలయిక అని ఈ ఆచారాలు నిరూపిస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అండగా ఉంటే ఆ సృష్టిలోని గ్రహాలు, నక్షత్రాలు కూడా వారిని ఆశీర్వదిస్తాయని మన సంస్కృతి చెబుతోంది. మన పెళ్లిళ్లలో మనం చేసే ప్రతి పని వెనుక సైన్స్ ఉంది, గొప్ప సంప్రదాయం ఉంది. జీలకర్ర బెల్లం ఇచ్చే తీపిని, అరుంధతి నక్షత్రం చూపే వెలుగును మన జీవితాల్లో నింపుకుందాం. వివాహ బంధాన్ని గౌరవిద్దాం, మన సంస్కృతిని కాపాడుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.